ఉమ్మడి జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యాలయంలో పాత్రికేయ మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈరోజు మనం కాదు ప్రజలు చెప్తా ఉన్నటువంటి తరుణంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధాన శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఒక నూతన మార్పులు తీసుకొచ్చినటువంటి అంశం ప్రజలందరికీ విదితమే. ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజన్లలో DDO ఆఫీసును ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఏదైతే DDO ఆఫీసులకి ప్రత్యేక అధికారాలు ఇస్తుంది, ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారి తాలూకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సత్వరమే పరిష్కారం కావడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పరుగులు పెట్టించినటువంటి ఏకైక పంచాయతీరాజ్ మినిస్టర్గా ఈ భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థలోనే నిలుస్తారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి చెప్తా ఉన్నాను. అటువంటి నాయకుల తాలూకా నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజానికం కానీ శ్రీకాకుళం జిల్లా నాయకత్వం కానీ గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకులు ఈరోజు భారతదేశమే ఎదురు చూస్తూ ఉంది. అటువంటి నాయకుడు తాలూకా రాజకీయ ఔన్నత్యం, ఆయన తాలూకా వ్యక్తిత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వస్తే మేమందరం కూడా ఐక్యమై ఆయనకి ఐక్యంగా నిలుస్తామని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నూతన మార్పులు అదే తరుణంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో DDOలను ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి తరుణంలో ఎటువంటి సిఫార్సులు కూడా తావు లేకుండా ఎటువంటి మేము కానీ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సిఫార్సులకి తావు లేకుండా నిజాయితీగా నీతివంతంగా చిత్తశుద్ధితో 10,000 మందికి DDOలుగా పదోన్నతులు కల్పించినటువంటి నాయకుడు మహోన్నతమైనటువంటి నేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడికి నిలవాల్సిన ఆవశ్యకత అవసరం మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థే కాకుండా ఆయన తీసుకున్నటువంటి 5 శాఖలను కూడా అభివృద్ధి పదంలో నూతన ఉద్దేశంతో ఒక అకౌంటబిలిటీగా ఏదైతే ఆయన చెబితే చేస్తాడు అనేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈరోజు ప్రపంచ రాజకీయ మేధావులు కానీ ప్రపంచ మేధావులు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశ వ్యాప్తంగా చెప్తా ఉన్నటువంటి తరుణంలో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ దిశగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన మార్పులను మనందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జనసేన లీడర్లుగా ఉన్నటువంటి జిల్లా లీడర్స్ కానీ జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ అలానే ఏదైతే మండల పార్టీ అధ్యక్షులు కానీ మరీ ముఖ్యంగా నియోజకవర్గాల సమన్వయకర్తలు POCలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే నూతన మార్పు నూతన చరిత్ర సృష్టించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 73, 74 రాజ్యాంగ సవరణ ప్రధానంగా ప్రజలకు అందాలి, ప్రజలకు మనం
నూతన మార్పులతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి నూతన మార్పులు మనం అందరం కూడా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక ప్రతి ఒక్క నాయకుడు కూడా కంకణబద్దులే ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో, గ్రామ ప్రజలందరూ రచ్చబండల్లో పంచాయతీ కార్యాలయాల్లో అందరినీ ఏర్పాటు చేసుకుని సమావేశాన్ని ఏర్పాటు చేసి పంచాయతీ రాజులో తీసుకొచ్చినటువంటి నూతన మార్పులు ఏదైతే DDO ఆఫీసుల ద్వారా ప్రజలకు ప్రధానంగా DDO ఆఫీస్ అంటే వారికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కలెక్టర్ ఆఫీస్ కానీ DPO ఆఫీసులు కానీ అనుసంధానం చేస్తూ ఇది నూతన డివిజనల్ కలెక్టర్ ఆఫీసర్గా పదోన్నతులు ఇచ్చినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు కుందల పవన్ కళ్యాణ్. అందుకని ఈ యొక్క ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్న తరుణంలో మన అందరం కూడా ఐక్యమై ఈ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో కూడా ప్రతి పంచాయతీలో, ప్రతి పల్లెలో, ప్రతి వార్డుల్లో కూడా గ్రామ పంచాయతీ సచివాలయాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఏదైతే నూతన మార్పులకు నాంది పలికినటువంటి శ్రీ కుందల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ప్రజానికంగా అందరూ కూడా తెలియజేస్తూ, వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.